హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామా భూములను పట్టా భూములుగా మార్చడం కోసం నోటీసులు జారీ చేయడం జరిగింది. 2020 నవంబర్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేస్తుంది. ఈ నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామ పాలనా అధికారి ఫోన్ చేసి వారి యొక్క భూమి మీదకి వెళ్లి సర్వే చేసిన తర్వాత వారి యొక్క పట్టాలను నిర్ధారించనున్నారు. భూములు ఓనరు నిర్ధారించబడితే వెంటనే పట్టా భూములుగా అయితే మార్చనున్నారు. భూముల అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ అనేది లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య. ఈ సమస్యకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తాజాగా అయితే తొలగిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారానికి అనుమతిస్తూ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతన్నల ఏళ్లనాటి నిరీక్షణకు ఒక విశ్రాంతి అయితే లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థ స్థానంలో తీసుకురానున్న భూభారత్ రెవెన్యూ చట్టం 2024లో సాదా బైనామాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని చేర్చింది. ఈ నిర్ణయం ద్వారా తెల్ల కాగితాలు లేదా బాండ్ పత్రాలపై భూమి కొనుగోలు చేసిన నిజమైన యజమానులకు మేలు జరగనుంది. గతంలో భూముల నమోదు రుసుములు ఎక్కువగా ఉండడం వలన పేద రైతులు ఈ పద్ధతిని ఆశ్రయించారు. దీనివల్ల పట్టాదారు పత్రాలలో ఒకరి పేరు భూమిపై మరొకరి ఆక్రమణ ఉండడంతో ఎక్కువగా భూ తగాదాలు పెరిగాయి. తగాదాల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో దరఖాస్తులు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు హైకోర్టు ఈ ఆదేశాలను రద్దు చేయడంతో సాదా బైనామాలకు పట్టాలు జారీ చేసేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ దరఖాస్తుదారులకు పట్టాలు రానున్నాయి. జగిత్యాల జిల్లాలో మాత్రం 35,010 దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు పేర్కొంది. గతంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా అయితే భూములు పట్టాలు చేయడం ఆపారు. రాష్ట్ర హైకోర్టు స్టే విధించడంతో ఎలక్షన్ కోడ్ ను ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు పట్టాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిర్ణయంపై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రభుత్వం అందిస్తున్న ఉద్యోగాలు మరియు ప్రభుత్వ స్కీమ్లు సబ్సిడీ గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.